మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని 4 పథకాలను మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల వివరాలు కొలికి రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 4 పథకాలకు సంబంధించి ప్రజల నుంచి స్వీకరణ దరఖాస్తులు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్నాయి. దరఖాస్తుల ఖరారు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ముందుగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో 4 పథకాలను సంతృప్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఆ గ్రామంలో 4 పథకాలకు అర్హులైన లబ్ధిదారులు ఎంతమంది ఉంటే అంతమందికి మంజూరు ధృవీకరణ పత్రాలను అందజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 622 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. వీటిలో మండలానికి ఒక గ్రామం చొప్పున 622 గ్రామాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు కానున్నాయి. హైదరాబాద్ లోని మండలాలకు 2 రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఆవశ్యకత లేనందున మిగతా జిల్లాలో ఉన్న 606 మండలాల్లోని 606 గ్రామాల్లో మొత్తం 4 పథకాలను అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్లి మండలంలోని చంద్రవంచ గ్రామంలో 4 పథకాలను ప్రారంభిస్తారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మంజూరు పత్రాలను అందజేస్తారు రేవంత్ రెడ్డి. రేషన్ కార్డులు కూడా ఇస్తారు. నగదు బదిలీతో కూడిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. 26న బ్యాంకులకు సెలవు ఉన్నందున రాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాలో ఈ సొమ్ము జమ అవుతుంది. అయితే రైతు భరోసా పథకం కింద సొమ్మును గతంలోని రైతు బంధు పథకం మాదిరిగానే ముందుగా ఎకరం భూమి ఉన్న వారికి, తర్వాత 2 ఎకరాల వారికి, 3 ఎకరాల వారికి, 4 ఎకరాల వారికి వరుసగా బ్యాంక్ ఖాతాలో వేస్తారు. ఇలా 1,40,00,000 ఎకరాలకు ఈ స్కీము వర్తించే అవకాశాలున్నాయి.